నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో మాస్టర్ బెడ్రూమ్లో కిటికీ టాయిలెట్ ఎక్కడ, దీని గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను విజిటింగ్ చేస్తున్న సందర్భాల్లో నా అనుభవంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంటి మొత్తంలోకెల్లా నైరుతిలో దోషం ఏర్పడితే భరించరాని సంఘటనలు జరుగుతాయి. అందరూ ఎక్కువగా సఫర్ అయ్యేది నైరుతి దోషంతోటే. మరి చూస్తే అక్కడ దోషం ఉన్నట్టుగా తెలియదండి. సో ప్లాన్‌లు ఇస్తారు, ఆర్కిటెక్చర్ ప్లాన్ ఇస్తారు, ఇంజినీర్ ప్లాన్ ఇస్తారు. ఎవరు చూసినా కూడా బానే ఉంటుంది. దోషంగా కంటికి కనబడదు. కానీ దోషం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మనం గమనించాలి. సో, నా పరిశోధనలో భాగంగా మీకు ఏ విధంగా కనబడుతుందో చెప్పాను. మీరు గూడా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇది అవునా? కాదా? అంటే ఆ లక్షణాలు కనబడతాయి. సో, చాలామంది ఇళ్ళలోకెళ్ళినప్పుడు నాకు చెప్తూ ఉంటారు. సార్ వాస్తు పండితుడు గూడా వచ్చాడు. బాగానే ఉందని చెప్పాడు సార్. కానీ ఈ సమస్యలున్నాయి. సో, ఇంజినీర్ ప్లాన్ ఇచ్చాడు సార్. వాస్తు ప్రకారం ఇచ్చాడు. బాగుందంటే ప్లాన్ ఏసుకున్నాం. కానీ ఈ సమస్యలున్నాయి. సో, దీనికి కారణమేంది? మీరే స్వయంగా అనాలిసిస్ చేసుకోవచ్చండి. దీనికి వాస్తు పండితుడిని పిలవాల్సిన అవసరం లేదు. నన్ను కూడా పిలవాల్సిన అవసరం లేనే లేదు స్వామి. క్లియర్‌గా మీకిక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను స్వామి. ఒకవేళ మనకు ఈస్ట్ గనక 90లో ఉంది అనుకోండి. అంటే తూర్పు 90లో ఉండడం. అంటే దీన్ని శుద్ధ ప్రాచి అంటామనమాట. అందరూ కూడా తూర్పు 90లో ఉన్నదనే ఉద్దేశంతోటే ప్లానింగ్ ఇస్తారండి. టాయిలెట్స్ గానీ, విండోస్ కానీ ఎవరైనా నేనైనా ఎవరైనా ఇస్తూ ఉంటాం. కానీ కాలక్రమేణా అది తూర్పులో చేంజెస్ వచ్చాయనుకో, టిల్ట్ అయిపోయి ఉందనుకోండి. సో, అప్పుడు డిగ్రీస్‌లో టిల్ట్ అయిపోయి ఉండి చేంజెస్ ఉన్నాయనుకోండి. సో, నైరుతిలో ప్రాబ్లమ్ వస్తుంది. మిగతా అన్ని ఏరియాలో కన్నా నైరుతి చాలా డ్యామేజ్ చేస్తుంది. సో, ఎలాంటి డ్యామేజ్ చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. సపోజ్ మీది ఇక్కడ శుద్ధ ప్రాచి అంటే తూర్పు 90లో ఉన్నప్పుడు జనరల్‌గా మనము ఎక్కడ పెట్టుకోవచ్చండి? ఇప్పుడు టాయిలెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇగో ఇది టాయిలెట్ అండి. బాత్రూమే గాని, టాయిలెటే గాని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది రైటే. అప్పుడు కిటికీ ఎక్కడ ఇచ్చుకోవచ్చండి? కిటికీ ఇక్కడ ఇవ్వచ్చు. ఇది రైటే. ఓకే. ఇప్పుడు 90లో ఉంది. లేదు ఇప్పుడు ఇంకొక ఇక్కడ కాకుండా టాయిలెట్ ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చండి. ఇగో ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చుకొని ఇక్కడ విండో పెట్టుకోవచ్చు. ఇక్కడ విండో పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు దానికి. 90లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. టాయిలెట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ టాయిలెట్ ఉంటే విండో ఇటు పెట్టుకోవచ్చు. ఓకే. ఒకవేళ టాయిలెట్ గనుక ఇటువైపు ఇచ్చామనుకోండి విండో ఇటువైపు పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. బానే ఉందంటే బానే ఉంది అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం డీప్‌గా పరిశోధన చేసినప్పుడు మనకు బయటికొచ్చే విషయాలేంటి? వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంది? మనం ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళు చేసే తప్పిదాలేంటి? అనుకోకుండా అవి జరుగుతూ ఉంటాయి స్వామి. అవి ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి. సపోజ్ ఇప్పుడు తూర్పు ఇక్కడే వచ్చింది కాబట్టి నేను చెప్పాను. ఇలాంటి పొజిషన్ చెప్పాను నేను. అందరూ అది ఫాలో అవుతూ ఉన్నారు. సో, తప్పు జనరల్‌గా నైరుతిలో టాయిలెట్ వస్తేనే తప్పు అనేది కండిషన్ ఇప్పుడెవరు నైరుతిలో ఎవరు ఇవ్వట్లేదండి. ఇక్కడ ఎవరు ఇవ్వట్లేదు. కాబట్టి దీని గురించి చర్చించట్లేదు స్వామి నేను. కానీ ఎక్కడిస్తున్నారు? ఆగ్నేయంలో ఈ రూమ్‌లో ఆగ్నేయం గాని, ఈ రూమ్‌లో వాయం గాని ఇస్తున్నారు. ఓకే. అది ఎప్పుడు 90 డిగ్రీస్‌లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. 90కి ఒక 10 అటు ఇటు ఉన్నా గూడా పెద్ద సమస్య రావట్లేదు. ఓకేనా స్వామి. కానీ ఎప్పుడు బాగా ప్రాబ్లమ్ వస్తుంది అంటే, ఒకవేళ తూర్పు గనక ఇక్కడ వచ్చిందనుకోండి. ఇగో ఇక్కడ తూర్పొచ్చిందండి. తూర్పు ఇటువైపు తిరిగింది. అంటే 120 డిగ్రీస్ అనుకుందాం. ఇటువైపు తూర్పు తిరిగినప్పుడు ఇది ఏమవుతుంది స్వామి? ఆగ్నేయ ప్రాచి అవుతుంది. ఆగ్నేయ ప్రాచి అంటారు దీనికి. సో, దానివల్ల టిల్టింగ్ వచ్చేసింది. అయినా మనం పట్టించుకోకుండా ఇంతకుముందు పెట్టినట్టు పెట్టామనుకోండి. ఇంతకుముందు మనం అప్పుడేమవుతుంది? ఈస్ట్ ఇక్కడికొస్తుంది. వెస్ట్ ఇక్కడికొస్తుంది స్వామి. వెస్ట్ ఇక్కడికొస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ లైన్ అంతా కూడా ఈ లైన్ అంతా నైరుతి ఇటువైపొస్తుంది. జనరల్‌గా మీకు ఈస్ట్ ఇక్కడున్నప్పుడు నైరుతి ఇక్కడి నుంచి ఇక్కడి వరకే అండి. కానీ ఎప్పుడు ఇక్కడ వెస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వెస్ట్ అనేది ఈ కార్నర్‌కొచ్చేసరికి దాని భాగమంతా ఇటు తిప్పబడిందండి. మొత్తం ఇటు తిప్పబడింది. అంటే పడమర నైరుతి ఇటే వచ్చింది. ప్లస్ దక్షిణ నైరుతి ఇటే వచ్చింది. అంటే నైరుతి అంతా ఇలాగే ఉంది. ఇక్కడున్న నైరుతి కూడా ఇటు తిరిగిపోయింది. తూర్పు ఇటు తిరిగిపోయింది కాబట్టి నైరుతి అంతా ఇది తిరిగిపోయింది. అంటే ఇది నైరుతి. అందుకే నైరుతిలో కిటికీ ఇవ్వకూడదు. నైరుతిలో టాయిలెట్ కూడా రాకూడదు. సపోజ్ ఇక్కడ టాయిలెట్ ఇచ్చారు అనుకోండి. అది ఏమవుతుందంటే నైరుతిలో వచ్చేస్తుంది స్వామి. నైరుతిలో వచ్చేసింది. ఇది తప్పైపోతుంది. లేదా ఇక్కడ విండో ఇచ్చామనుకోండి. ఇక్కడ విండో గనక ఇచ్చేస్తే, ఈ విండో ఏమవుతుంది? విండో లాంటిది ఇచ్చేసినా కూడా ఇది ఏమవుతుంది? ఇది నైరుతిలో పడుతుంది. అంటే నైరుతిలో విండో ఇవ్వడానికి వీల్లేదు. నైరుతిలో టాయిలెట్ ఇవ్వడానికి వీల్లేదు. ఇది చాలా క్లియర్‌గా చూడాలి. చాలామంది ఇది పట్టించుకోకుండా ఇచ్చేస్తున్నప్పుడు నేను వెళ్లి చూస్తున్నప్పుడు ఈ టాయిలెట్ అనేది నైరుతిలోకొస్తుంది.
సరే సార్ నైరుతిలోకొస్తే ఆ సింప్టమ్స్ ఉంటేనే పట్టించుకోవాలి. దానివల్ల ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, సర్జరీస్ అవుతూ ఉంటాయి, ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, కోర్టు కేసులు అవుతూ ఉంటాయి. సో, బెడ్ మీద పడుకొనే ఉంటాడు ఎప్పుడు కూడా. సో, నడవలేని పరిస్థితిలో ఉంటాడు. రోజు రోజుకు డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇలాంటి పరిస్థితిని చూపిస్తుంది. ఇప్పుడు పడమర నైరుతి, దక్షిణ నైరుతిలో వచ్చేసింది. దక్షిణ నైరుతి అనగానే లేడీస్‌కి ఎఫెక్ట్ అవుతుంది. గృహిణికి ఎఫెక్ట్ అవుతుంది. ఇంట్లో పెద్ద కూతురికి ఎఫెక్ట్ అవుతుందండి. పెళ్ళిళ్ళ విషయంలో ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ ప్రోగ్రెస్‌లో ఎఫెక్ట్ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అంటే ఎప్పుడైతే నైరుతి ఇటువైపు వచ్చిందో ఈ ఏరియా అంతా నైరుతి అండి. ఈ ఏరియా అంతా నైరుతి. ఎప్పుడైతే ఇటువైపు వచ్చిందో ఇటువైపు కిటికీ గానీ, టాయిలెట్ గానీ లేకుండా మనం చూసుకోవాలి. అది మన బాధ్యత. మనమే గమనించాలి. మీరు గూడా చూసుకోండి. ఇక్కడ తూర్పు ఇక్కడ వచ్చింది అంటే ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఉన్నట్టే. మరి అలాంటప్పుడు ఏం చేయాలి స్వామి అంటే ఈ లైన్‌లో మాత్రమే మనము టాయిలెట్ ఇక్కడ టాయిలెట్ తీసుకున్నారనుకోండి. అప్పుడు కిటికీ ఇక్కడ పెట్టుకోండి. ప్రాబ్లమే ఉండదు. ఒకవేళ ఇక్కడ టాయిలెట్ ఇచ్చి కిటికీ పెట్టుకోండి. లేదు, లేదు స్వామి అని అనుకుంటే మీరు ఇక్కడ టాయిలెట్ ఇలా ఇచ్చారనుకోండి. ఈ లో రూఫ్ పైన వెంటిలేటర్ పెద్దగా పెట్టుకోండి. ఇంకొకటి ఏందంటే ఇక్కడ కిటికీ ఇలా కాకుండా మీరు స్లాబ్ కింద వచ్చే బీమ్ కిందనే వెంటిలేటర్ పెట్టుకోండి. సో, విండో అనేది గ్రౌండ్ నుంచి తీసుకోకుండా పైనుంచి 2 ఫీట్ తీసుకోండి. సో, దానివల్ల ఏమవుతుందంటే నైరుతి దోషం నుంచి మనం బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఇదొక కండిషన్. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మీరు చూడండి ఇక్కడ వస్తదండి. ఇగో ఇక్కడ తూర్పు ఇటొచ్చేస్తది. తూర్పు ఇటొచ్చేస్తది. అప్పుడేమవుతుందంటే తూర్పు ఇటు టిల్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే తూర్పు వచ్చిందనుకోండి, ఇది ఈశాన్య ప్రాచి. మీరు గమనించండి తూర్పు ఇటొస్తే ఇక్కడ వెస్ట్ ఇక్కడికొస్తదండి. ఇక్కడున్న వెస్ట్ అటెళ్ళిపోయింది. ఇక్కడున్న వెస్ట్ అటెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది ఈ వెస్ట్ ఎప్పుడైతే అటువైపు వెళ్ళిపోయిందో, సో, నైరుతి అంతా ఇక్కడికొచ్చేస్తదండి. ఇప్పుడు ఇంతకుముందేమో నైరుతి ఇటే అన్నాను. ఇది నైరుతి అవుతుందండి. ఇది నైరుతి అవుతుంది. ఈ నైరుతి ఇక్కడ ఉండదిగ. ఇటు నైరుతి అయిపోతుంది. సో, ఇటు నైరుతి అయిపోయింది కాబట్టి కండిషన్ ఏంది? నైరుతి వచ్చిన భాగంలో అంటే ఇక్కడున్నదంతా ఇటువైపు తిప్పేయబడిందండి. ఇటంతా తిప్పేయబడిందనమాట. ఇక్కడున్న నైరుతి ఇటొచ్చేసింది. ఇక్కడ ఉన్న నైరుతి ఇదంతా పడమర నైరుతి, దక్షిణ నైరుతి అంతా ఒకటే లైన్‌లో వచ్చేసింది స్వామి. అప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ టాయిలెటే ఉందనుకోండి, అది దేంట్లో పడిపోయింది? నైరుతిలో పడిపోయింది. సో, అది మీరు గమనించాలి. ఇటువైపొస్తే ఇది నైరుతిలో ఉన్నట్టనమాట. సో, మీరిప్పుడు ఏం గమనించండి అంటే ఇక్కడ చూసినప్పుడు మీరు గమనించాల్సింది మీరిక్కడ ఇది నైరుతి కాబట్టి ఇక్కడ టాయిలెట్ ఉండదు, విండో ఉండదు. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ పెట్టేసుకోండి టాయిలెట్ ఇక్కడ. విండో ఇక్కడ పెట్టేసుకోండి స్వామి. ఇక్కడ విండో లేదు సార్ అన్నప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ స్లాబ్ కింద, బీమ్ కింద వెంటిలేటర్ మాత్రమే కాస్త పెద్దగా ఇక్కడ పెట్టుకోండి. అంటే కింది నుంచి 3 ఫీట్ హైట్ నుంచి మనం విండోస్ పెడుతూ ఉంటామంటే ఇది నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తది. సో, అది ఇక్కడ పెట్టుకోండి. దీనిపైన లో రూఫ్ మీద గూడా వెంటిలేటర్ పెట్టుకోండి. లేదా దీని పక్కన కిటికీ పెట్టుకోండి. సో, దానివల్ల ఏమవుతుందంటే నైరుతి నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాం. సార్ ఇది ఎలా తెలుస్తుంది అంటే మీ యొక్క మొబైల్‌లో కంపాస్ డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. తూర్పు ఇటొస్తుందా? ఇటొస్తుందా? సో, ఇటొస్తే ఆగ్నేయ ప్రాచి. అప్పుడేమవుతుంది ఇదంతా డౌన్ అవుతుంది. సో, ఇటొస్తే ఈశాన్య ప్రాచి. వెస్ట్ ఇటెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఏరియా డౌన్ అవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి. అందరూ దీన్ని పట్టించుకోరనమాట. సో, నైరుతి అంటే ఇక్కడ మాత్రమే గదా అని గమనిస్తూ ఉంటాం. అది ఎప్పుడో 90లో ఉన్నప్పుడనమాట. ఇది సింపుల్ టెక్నిక్ అండి. మీకు తూర్పు ఎక్కడొస్తుంది? మార్నింగ్ లేచి చూడండి. మిగతాయి అంతగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది మాత్రమే నైరుతి దోషమే చాలా ప్రమాదమైంది. ఎందుకంటే నా సర్వేలో చూసాను, పరిశోధనలు చేస్తూ ఉంటాను, విజిటింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను స్వామి. ఎందుకంటే ఇలా జరుగుతున్నాయి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. జస్ట్ మీరు గమనించండి. మీ ఇంట్లో ఏమన్నా నెగెటివ్ పాయింట్ జరుగుతది. చిన్న చిన్న నెగెటివ్స్‌కు బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు స్వామి. పెద్ద పెద్ద ప్రాబ్లము, గొడవలు పెద్ద పెద్దవి కావడము, పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇవన్నీ నెగెటివ్ పాయింట్సే. ఇవి అయ్యాయి అనంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఉందని మీరు గమనించండి. సో, అక్కడ ఏం తెలుస్తుంది? టాయిలెట్ పొజిషన్ తెలుస్తుంది. విండో పొజిషన్ తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. అంటే మాస్టర్ బెడ్‌రూమ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యత పోషిస్తుంది వాస్తులో. అన్ని దోషాల్లోకెల్లా నైరుతి దోషము చాలా నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ వీడియో స్పెషల్‌గా చేస్తున్నాను స్వామి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి సమాచారాన్ని మీకు అందించినందుకు నాకు మీరు చేయాల్సిన హెల్ప్ ఒకటేనండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నెక్స్ట్ నేను చేసే వీడియోలు నేరుగా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. సో, ఇది గమనించి సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.